సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మహిళల ప్రపంచ కప్ వన్డే గెలిచేసింది, ఛాంపియన్గా అవతరించింది. సౌత్ ఆఫ్రికా పైన ఘన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత ఎన్నో సన్నివేశాలు, ఎన్నో భావోద్వేగాలు, ఎన్నో సంఘటనలు ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క చరిత్రలాగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ముంబై డివై పాటిల్ స్టేడియంలో నెలకొన్నాయి. దాంట్లో హర్మన్ ప్రీత్ సంబరాలు కానీ, మిథాలీ రాజ్ వచ్చి కప్ను ఎత్తుకోవడం కానీ, షఫాలి వర్మ భావోద్వేగం కానీ, మిగతా క్రీడా సభ్యులందరూ చేసినటువంటి హంగామా కానీ, అండ్ ఓపెనర్ ప్రతికా రావల్ తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తను సెమీస్ కంటే ముందు మ్యాచ్లో కాలు ఇంజ్యూర్ అయిపోయి ఘోరమైనటువంటి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అద్భుతంగా ఉంది టీమిండియాది. స్మృతి మందాన, ప్రతికా రావల్ అద్భుతమైనటువంటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, మంచిగా నడుస్తుంది బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అనుకున్న సందర్భంలో కీలకమైన నాకౌట్ మ్యాచ్ల ముందు ప్రతికా గాయం కారణంగా వైదొలిగింది. గ్రౌండ్లో నిన్న సన్నివేశాలు, వీల్ చైర్ వేసుకుంది, నడవలేని పరిస్థితి. వీల్ చైర్లో గ్రౌండ్లోకి వచ్చి అక్కడే ఉండి మ్యాచ్ గెలిచిన తర్వాత తమ తోటి టీం సభ్యులతోటి సెలబ్రేషన్స్లో పాల్గొంది. కాలు ఒకవైపు పెయిన్ ఉంది, నొప్పి లేస్తుంది, నిలబడలేకపోతుంది. అయినా వీల్ చైర్ల నుంచి లేచి నృత్యాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రతికా రావల్. తన యొక్క ఆనందాన్ని, సంబరాలని ముందు ఆ యొక్క గాయం చిన్నపోయింది, ఆ నొప్పి కనబడకుండా పోయింది. ప్రతికా రావల్ గాయం కారణంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్కు దూరమైనా కూడా గెలుపు సంబరాలకు మాత్రం చాలా దగ్గరైంది. మ్యాచ్ అయిపోయిన వెంటనే గ్రౌండ్లోకి వచ్చి కేరింతలు కొడుతూ తోటి క్రీడాకారులతో ఆలింగనం చేసుకుంటూ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంది. ఎందుకంటే ఈ యొక్క టోర్నమెంట్ సాధించడంలో, ఇక ఛాంపియన్గా మారడంలో, కప్పు గెలవడంలో ప్రతికది కీలక పాత్ర. ఆస్ట్రేలియా పైన 70కి పైగా పరుగులు చేయడం కానీ లీగ్లో, అదేవిధంగా సెంచరీ సాధించడం కానీ న్యూజిలాండ్ పైన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా టాప్ 5 స్కోరర్లో తను ఒకరు ఉన్నారు. ఇంజూర్ కావడానికంటే ముందు మ్యాచ్ వరకు కూడా స్మృతి మందాన, ప్రతికా రావలే ఈ టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాట్స్మెన్స్గా ఉన్నారు. టాప్ 5లో తను ఉంది ఈ టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాట్స్మెన్గా. ఒక అద్భుతమైనటువంటి పాత్రను తను కూడా క్రియేట్ చేసింది టోర్నమెంట్లో. నాకౌట్ల కీలక దశలు లేకున్నప్పటికీ కూడా ఆ బాధ ఎలా ఉంటుందో మనకు కూడా తెలిసిందే. టోర్నమెంట్ మొత్తం ఆడుతూ వచ్చి గెలుపులో భాగస్వామ్యం అవుతూ వచ్చి కీలకమైనటువంటి ఫైనల్, ఛాంపియన్ అయ్యేటువంటి ఫైనల్లో కానీ, సెమీఫైనల్ నాకౌట్లో కానీ జట్టులో లేకపోవడం బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధ కంటే కూడా నేను లేకపోయినా పర్వాలేదు, మన జట్టు, మన ఇండియా గెలవాలి, మనం ఛాంపియన్గా మారాలి, మనం కప్పు ముద్దాడాలి, దాంట్లో మన సహాయం ఎంతవరకు ఉండాలి, ఆల్రెడీ నేను చేసిన సహాయం సరిపోయింది, ఇంకా నేను వెనుకుండి ఏం చేయొచ్చు అని అక్కడే ఉండి, గాయం తర్వాత వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళకుండా గ్రౌండ్లోనే ఉండి ఇంజూరీ అయినప్పుడు అక్కడే నిలబడి తన టీం సభ్యులకు ఒక స్పోర్టివ్ స్పిరిట్ని కలిగించింది, ఒక కసిని పెంచింది. మిగతా సభ్యులందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది. గాయమైనా కూడా వీల్ చైర్లో కూర్చొని మరి అదే స్టేడియంలో, సినిమాలో చూస్తుంటాం, సై సినిమా అనుకుంటే ఏదో సినిమాలో రబ్బీ ఆడుతుంటే అక్కడ ఇంకొక కీలక ప్లేయరు కాలు ఇంజూరీ అయినా కూడా అక్కడే నిలబడి మిగతా ప్లేయర్కు సపోర్ట్ చేస్తుంటారు మోరల్. అలాగే ఇది సినిమా కాదు, రియల్ నిజ జీవితం. తను చేసినటువంటి పోరాటం మొదటి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్లో ఫలించడం, కప్పు గెలవడం తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతోనే కాలుకు ఇంజూరీ అయినటువంటి పరిస్థితి కూడా మర్చిపోయింది. వీల్ చైర్ల నుంచి లేచి మరి అసలు లేవలనేటువంటి పరిస్థితిలో ఉంది. అక్కడి నుంచి ఒక వేరే పర్సన్ సపోర్ట్తో తీసుకురావడం జరిగింది గ్రౌండ్లోకి వీల్ చైర్లో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తోటి సభ్యులను చూసి ఒక్కసారిగా అక్కడి నుంచి లేచి ఒంటి కాలుపైన సంబరాలు చేస్తూ నృత్యాలు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు నిన్న ఆ యొక్క స్టేడియంలో నెలకొన్నాయి. ఇలా ప్రతికా కాదు, మిగతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా అర్ధరాత్రి నిన్న అదే రకమైనటువంటి సెలబ్రేషన్ చేసుకున్నారు. రోడ్ల మీదకి వచ్చారు, బాణసంచ పేల్చారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సెలబ్రేషన్స్. ఏదేమైనా కూడా నిన్న స్టేడియంలో నెలకొన్నటువంటి ఈ సన్నివేశం అయితే క్రీడాకారులందరూ కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురిచేసింది. మరొక వైపు మరింత ఆనందాన్ని కలిగించింది. ప్రతిక స్ఫూర్తికి చాలామంది క్రికెటర్లకు మరింత స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా కూడా మారింది.